ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ 3 నంబర్లో ఒక నంబర్ అయితే చూస్ చేసుకోండి. మీ వివాహం ఎప్పుడు ఎవరితో జరుగుతుందో స్వయంగా అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న 1, 2, 3 ఈ 3 నెంబర్లో ఒక్కటైతే చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైతే నచ్చుతుందో, ఏదైతే అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ నెంబర్ని అయితే చూస్ చేసుకోండి అన్నమాట. ఓం నమ శివాయ అని చెప్పి ఆ పరమశివుని తలుచుకొని మీకు ఏదైతే నెంబర్ నచ్చుతుందో పూర్తి భారాన్ని ఆ పరమశివుడి పైన వేసి ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. మరి మీ వివాహం ఎప్పుడు ఎవరితో జరుగుతుందో అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట. మరి కోరుకున్నారండి? మీ పెళ్లి ఎప్పుడు ఎవరితో జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఇది అందరూ కూడా పాజిటివ్గా తీసుకోవాలండి. ఎందుకంటే ఇది కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి కనెక్ట్ కాకపోవచ్చు అన్నమాట. అలా అని చెప్పి నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది పాజిటివ్గా తీసుకుంటే ఖచ్చితంగా జీవితం అనేది మారుతుంది. ఇక నెంబర్ 1, ఈ 1 తాకిన వాళ్ళకి ఏం జరగబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు కోరుకున్న వ్యక్తితో మీకు పెళ్లి జరగబోతుంది. అలానే మీరు తీసుకునేదే నిర్ణయం అనేది చాలా మంచిగా ఉంటుంది. మీ మనసుకు నచ్చని రిలేషన్లో మీరు బంధించబడతారు. ప్రస్తుతం ఎనర్జీ అలానే ఉంది. మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తితో పెళ్లి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మీలోనే చేయాలా వద్దా అన్న గందరగోళం ఉంది. గాలిలో ఏమీ జరగదు, కర్మ లేకుండా ఏమీ జరగదు. మీరు బయట పెట్టి మాట్లాడకపోతే, మీ నిర్ణయం మీద నిలబడలేకపోతే ఇప్పుడు మీరు నడుస్తున్న మార్గంలో అరేంజ్ మ్యారేజ్ జరుగుతుంది. అది కూడా చాలా త్వరగా అవుతుంది. అతి త్వరలోనే మీ జీవితంలో ఆ వ్యక్తి రాబోతున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. లవ్ మ్యారేజ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మీరే ఎక్కువ ఆందోళనకు గురైపోయారు. ఇక నెంబర్ 1 తాకిన వాళ్ళకి ఇదండి. ఇక నెంబర్ 2 తాకిన వాళ్ళకి ఏంటి అనేది, ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 2 తాకిన వాళ్ళకి మీ పెళ్లి మీ పర్సన్తోనే జరుగుతుంది. మీరు ప్రేమిస్తున్న వ్యక్తితోనే మీరు రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ రిలేషన్ అనేది చాలా బాగుంది, చాలా పాతది కూడా. పాతది అంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యక్తిని పొందాలని మీరు రాత్రింబవళ్ళు దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. నాకు ఈ వ్యక్తి లైఫ్ పార్ట్నర్గా ఇవ్వు అని చెప్పి మీరు ఎన్నో ప్రార్థనలు చేశారు. ఎప్పుడు నిజాయితీగా ఉన్నారు. ఒక మిరాకిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. బహుశా దేవుడు ఇది గిఫ్ట్గా ఇస్తాడేమో అని. కానీ ఇంత ఆందోళన పడాల్సిన అవసరం మీకు అస్సలు లేదు. కొన్ని విషయాలు యూనివర్స్ నుంచి, దేవుడి నుంచి ఖచ్చితంగా వచ్చేస్తాయి. మీ పెళ్లి మీ లవ్ పార్ట్నర్తోనే జరుగుతుంది. ఇక 1 ఏడాదిలోనే మీరు కోరుకున్న విషయాలన్నీ జరుగుతాయి. పెళ్లి కూడా జరిగిపోతుంది. కాస్త భగవంతుడిపై నమ్మకంగా ఉండండి. సో ఇది అండి నెంబర్ 2 తాకిన వాళ్ళకి. ఇక నెంబర్ 3 తాకిన వాళ్ళకి ఏం జరగబోతుంది, వాళ్ళ పెళ్లి ఎప్పుడు జరగబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు కోరుకున్న వ్యక్తితో మీ వివాహం అవుతుందా కాదా అని మీరు అనుకుంటున్నారు కదా. మీరు కోరుతున్న లవ్ మ్యారేజ్ అనేది 100కి 100% జరగబోతుంది. అది ఎప్పుడు జరుగుతుందా అని అనుకుంటున్నారు కదా. కాస్త ఆలస్యమైనా సరే ఖచ్చితంగా కూడా మీకు లవ్ మ్యారేజే జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది వరకు మీ పర్సన్ గురించి పూర్తిగా మీరు కన్ఫర్మ్ అయిపోతారు. తర్వాత ఏడాది పెళ్లి జరిగిపోతుంది. ఇక మీ ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఖచ్చితంగా లవ్ మ్యారేజే. యూనివర్స్ నుంచి చాలా ప్రేమ కనిపిస్తుంది. అలానే చాలా అందమైన ఎనర్జీ ఫీల్ అవుతుంది. ఇక ఈ నెంబర్ 3 తాకిన వాళ్ళు మీకోసం మీరు చాలా లక్కీ పర్సన్. మీ గుండెకు దగ్గరగా ఉన్న వ్యక్తితోనే, మీరు ప్రేమిస్తున్న వ్యక్తి కూడా మీతోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ళు కేవలం మిమ్మల్నే కోరుకుంటున్నారు, మిమ్మల్ని ఆశపడుతున్నారు కూడా. సో ఇది అండి నెంబర్ 3 తాకిన వాళ్ళకి. మరి విన్నారు కదండి, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఈ 3 నెంబర్లో మీరు ఏది చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ అని కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మీకు కనెక్ట్ అయింది, నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.